వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిత్ సార్. నెల్లూరు బారా షాహీద్ దర్గా గంధ మహోత్సవం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. అమీనియా మసీదులో ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి గంధం ప్రారంభమైంది. ఇక్కడి నుంచి గంధము 3-4 గంటల సమయంలో బారా షాహీద్ దర్గాకు చేరుకుంటుంది. ఈ లోపల నగరంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గంధ మహోత్సవం నిర్వహించిన తర్వాత సమాధులకు, పవిత్ర సమాధులకు గంధలేపనం చేస్తారు. కడప దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేని కూడా నెల్లూరుకు చేరుకోవడం జరిగింది. అక్కడ అమీనియా మసీదులో ప్రత్యేక ప్రార్థన నిర్వహించడం జరిగింది. అక్కడి నుంచి గంధ మహోత్సవం ప్రారంభమైంది. గంధ మహోత్సవం అత్యంత వైభవంగా నెల్లూరులోని బారా షాహీద్ దర్గాలో
గంధ మహోత్సవం కడప పీఠాధిపతి గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరిగింది. మొదటి నుంచి కూడా ఈ బారా సాహిబ్ దర్గాకు సంబంధించి అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, శాసనసభ్యులు సేరెడ్డి గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు అందరూ సమన్వయంతో అందరు అధికారులతో కూడా సమన్వయం చేసుకుని వచ్చే భక్తులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా అది సేఫ్టీ పరంగా కానీ, పారిశుద్ధ్యం పరంగా కానీ, ఇతరితర వాటర్ పరంగా కానీ, పార్కింగ్ పరంగా కానీ అన్ని విధాలా కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా సంతోషంగా వచ్చి వారి దేవుని ఆశీర్వాదాలు తీసుకుని పోయే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా జరుగుతుంది. ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ 2026 బారా సాహిబ్ సంబంధించి రొట్టెల పండుగలో ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. 10 కోట్ల రూపాయలతో వచ్చే రొట్టెల పండుగ కల్లా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇన్ని లక్షల మంది భక్తులు బారా సాహిబ్ దర్గాకి ఇచ్చేసి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే కడప పీఠాధిపతి గారు, అదేవిధంగా రూరల్ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ మేడం, ఏఎస్పీ మేడం, అధికారులు, ప్రెస్ వాళ్ళు అందరి సమక్షంలో ఎంతో వైభవంగా గంధ మహోత్సవం జరిగింది. ఇప్పుడు ఫజర్ నమాజ్ తర్వాత ఏదైతే రొట్టెలు మార్చే కార్యక్రమం ఉందో అది మొదలవుద్ది. ఈరోజు భారతదేశంలో సర్వమత సమానత్వానికి ఒక చిహ్నంలాగా, అన్న తమ్ముల్లాగా కలిసి జీవించడానికి ఒక ఆదర్శంలాగా, అదేవిధంగా ఏదైతే బారా షహీద్ దర్గా ఉందో ఇక్కడ ఎవరైతే ఏ కోరికలు కోరుకుంటారో వాళ్ళ కోరికలను నెరవేర్చే ఒక వేదికలాగా మారి ఉంది. ప్రపంచంలో నలుమూలల నుంచి, దేశంలోని నలుమూలల నుంచి, ఆంధ్ర రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఎంతోమంది లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలను అల్లా సుబ్హానహు వ తఆలా దగ్గర అడిగి తీర్చుకొని వెళ్తున్నారు. అదేవిధంగా ఒక సంవత్సరం 10 లక్షల మంది వస్తే రెండో సంవత్సరం దానికి రెట్టింపు జనాలు ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఆ సర్వేశ్వరుడు అల్లా యొక్క కరుణా కృప ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వేల సంఖ్యలో వస్తున్నారు. అదేవిధంగా రూరల్ కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఈ బారా షహీద్ దర్గా ఉందో ఈ దర్గాకు ఇంత సుందరంగా తీర్చిదిద్దింది కేవలం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని మనం గర్వంగా చెప్పుకోవాలా. ఎందుకంటే దర్గా పాత రోజుల్లో చాలా నేరోగా ఉండింది, దాన్ని 12 అడుగులు వెడల్పు చేసినారు. అదేవిధంగా ఇంత పురాతనమైన ఇంత మహిమ గల దర్గాకు సింహదారాలు లేకపోతే 2,40,00,000తో సింహదారాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1,10,00,000తో ఈద్గా ఇచ్చారు. ఇక్కడ ఇంటర్నల్ రోడ్లు ఇచ్చినారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రొట్టెల పండుగ మొదలైనప్పటి నుంచి అజీజ్ ఏదైతే రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి ఆదేశాలు, శ్రీధర్ రెడ్డి గారి సూచనలతో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 24/7 ఇక్కడ అందరినీ తీసుకొని ఏదైతే పర్యవేక్షణ చేశారో ఆ పర్యవేక్షణ వల్ల పోలీస్ కానివ్వండి, శానిటైజేషన్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి అన్ని శాఖలకు చెందిన వ్యక్తులు ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినారు. ఈరోజు కోటమిట్ట అమీనా మస్జిద్ కాడ నుంచి బారా షహీద్ దర్గా వరకు వైభవంగా గంధం ర్యాలీ జరగడం జరిగినది. అదేవిధంగా మన పోలీసు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా మేడం ఎస్పీ గారు, అదేవిధంగా దీక్ష మేడం డిఎస్పీ గారు చాలా శ్రమించి చాలా ఫుటేజ్ మాకు చాలా సెక్యూరిటీ ఇచ్చినారు. పోలీసులు మేము ఫస్ట్ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులు చాలా మంది లక్షల మంది వచ్చినారు, గంధం కోసం వచ్చారు. కడప పీఠాధిపతి వచ్చి ఈరోజు గంధం ఎక్కించడం జరిగినది. ఆయనకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏది ఏమైనా కోటంరెడ్డి గారి కుటుంబానికి బారా షహీద్ దర్గా అండదండలు వాళ్ళ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ వాళ్ళ చేతులకుండా కుటుంబం చేతులకుండా చేసుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఈ యొక్క 2026 రొట్టెల పండుగ పెద్ద ఎత్తున విజయవంతం అవుతుందని చెప్పేసి మేము హర్షం వ్యక్తం చేస్తూ రాబోయే 3 రోజులు కూడా ఇంతే పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, బారా షహీద్ దర్గాకి ఇస్తున్నటువంటి ఏదైతే వనరులు, ఏదైతే నిధులు అయితే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ గారు, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ గారి యొక్క సహకారం వల్ల ఈ యొక్క బారా షహీద్ దర్గా ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయేటువంటి 3 రోజులు కూడా ఈ యొక్క బారా షహీద్ దర్గా పండుగ పెద్ద ఎత్తున మేము విజయవంతం చేస్తామని తెలియపరుస్తూ ఈ యొక్క గంధ మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ సో ఇప్పుడే గంధ మహోత్సవం పూర్తయింది. ప్రధానంగా అమీనియా మసీద్ దగ్గర నుంచి గంధ మహోత్సవం ప్రారంభమైంది. నగరంలో ర్యాలీ నిర్వహించిన తర్వాత ఇక్కడ ఈద్గా మైదానానికి చేరుకుంది. అక్కడి నుంచి మళ్ళీ బారా షహీద్ దర్గాకు చేరుకోవడంతో ఇక్కడ ఏవైతే
కడప దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేన్ ఉన్నారు. ఆయన సమక్షంలో అలాగే సయ్యద్ సమీ హుసేన్ మైనార్టీ నాయకులు, ఇక్కడ శాసనసభ్యులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వారి సమక్షంలో గంధలేపనం అయితే జరిగింది. బారా షహీదులకు గంధాన్ని పూసిన తర్వాత గంధ మహోత్సవం అనేది సమాప్తం అవుతుంది. ఆ విధంగా సమాప్తం అయిన తర్వాత గంధాన్ని పంచిపెట్టడం జరుగుతుంది. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు. జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.